నమస్తే వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్। తిరుపతి నగరంలోని ప్రజల సౌకర్యార్థం ప్రజలు కట్టిన ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేసిన వినాయక సాగర్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు। నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు। వినాయక సాగర్లో ఉదయం సాయంత్రం పూట వాకింగ్ చేసే పెద్దలు యువకులు ముఖ్యంగా మహిళలతో పాటు ఆటలు ఆడుకునే పిల్లలు సౌకర్యార్థం కనీసం త్రాగేందుకు మంచినీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆహ్లాదకరమైనటువంటి పార్క్ వాతావరణం అపరిశుభ్రంగా తయారవుతున్నదని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అన్నారు। తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ నిధులతో మంగళం రోడ్లో వినాయక సాగర్ అని చెప్పని అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారండి ఒక పార్క్ని। ఈరోజు అక్కడ పోయి చూస్తే కనీస మౌలిక సదుపాయాలు లేవండి ఆ పార్కులో। ఈరోజు చాలామంది నగర ప్రజలంతా కూడా వాకింగ్ కోసం ఉదయం పూట సాయంత్రం పూట 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ పోయి వాకింగ్ చేస్తారు। అదేవిధంగా చిన్నపిల్లలంతా ఆడుకునేదానికి పోతారు। అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవండి, అదేవిధంగా మరుగుదొడ్లు లేవండి। దీన్ని బట్టి చూస్తే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి। కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం। ఈరోజు ప్రజల సొమ్ముని తీసుకొని పోయి బూడిదలో పోసిన పన్నీరులాగా వినాయక సాగర్లో పెట్టేశారు। ఏమండి అక్కడ వాకింగ్ ట్రాక్, అంతమంది జనాలు వస్తున్నారు, అక్కడ వినాయక స్వామి ఆలయం ఉంటుంది, ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం మంచినీళ్ళు తాగేదానికి ఒక నీళ్ల కుళాయి కూడా ఏర్పాటు చేయరండి। వాటర్ ప్లాంట్ పెట్టే స్తోమత నగరపాలక సంస్థకి లేదా అండి? ఎంత దౌర్భాగ్యం అండి। నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాను, అసలు మీరు వినాయక సాగర్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరి అనుమతితో ఖర్చు పెట్టారు? మరి కనీసం మరుగుదొడ్లు మంచినీళ్ళు కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేసేశారు। ఆడ వాకింగ్ ట్రాక్ వచ్చే మహిళలు కానీ, ముసలి వాళ్ళు కానీ, యువకులు కానీ, పసిపిల్లలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు। తాగునీళ్ళు లేదు, మరుగుదొడ్లు లేవు, అంటే పట్టించుకునే నాదులే లేదు। ఆ పక్క పోయి చూసే నగరపాలక సంస్థ ఇంజనీర్లే లేరండి। ఎంతసేపు టెండర్లు పిలుస్తామా అన్నటువంటి ఆలోచనే తప్ప ఒక పని పూర్తి చేసినప్పుడు కోట్లాది రూపాయలతో అక్కడ ఎలాంటి మెయింటెనెన్స్, ఎలాంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం। వెంటనే నగరపాలక సంస్థ అధికారుల్ని నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, ఆడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ఆ పర్యావరణాన్ని, ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అపరిశుభ్రం కాకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి।